తీసుకోవడం వల్ల వాళ్ళకి క్రియేట్ అనేది లవడం జరుగుతుంది. అది 4 చిల్లరతో అక్కడ నా దగ్గర రావడం జరిగింది. అసలు కిడ్నీకి ఏమైందో తెలుసుకోవడానికి కిడ్నీ బయాప్సీ చేయాల్సి వస్తుంది. ఆ బయాప్సీ గురించి అని హైదరాబాద్ యశోద మలక్పేటకి రమ్మడం జరిగింది. పేషెంట్ వెంటనే యశోద మలక్పేటకి వచ్చి కిడ్నీ బయాప్సీ చేయించుకోవడం జరిగింది. కిడ్నీ బయాప్సీలో మనకు బయటపడింది ఏంటంటే క్రానిక్ ఐజిఐ నెఫ్రోపతి అంటే కిడ్నీకి సంబంధిత వ్యాధి ఒకటి వచ్చి దానివల్ల అప్పటికే 70-75% కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం జరిగింది. పేషెంట్ చిన్న వయసు ఉండడం వల్ల పేషెంట్కి డయాలసిస్ యొక్క ఉపయోగం అండ్ నష్టాలు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ యొక్క ఉపయోగాలు నష్టాలు, దానివల్ల ఉండే కాంప్లికేషన్స్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి ఏమేమి అవసరం అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కాకుండా వెంటనే వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం వల్ల బెనిఫిట్స్ అంటే ఏమేమి లాభాలు జరగవచ్చు పేషెంట్కి చెప్పడం డీటెయిల్గా వివరించడం జరిగింది. లక్కీగా పేషెంట్ వాళ్ళ మదర్ వెంటనే కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రావడం వల్ల ఇది సక్సెస్ఫుల్గా జరిగింది. పేషెంట్ వెంటనే నెల రోజుల్లోనే బయాప్సీ అయిన నెల రోజుల్లోనే క్రియాటిన్ అనేది 4 చిల్లర నుండి 5 చిల్లరకి వెళ్ళిపోయింది. దగ్గర 6 వరకు వెళ్ళిపోయింది. వాపులు ఎక్కువడం, మూత్రం తక్కువడం లాంటివి జరిగింది. ఇక్కడ మనం చేసింది ఏంటంటే ప్రీఎంప్టివ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ముందస్తు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. పేషెంట్కి 0 డయాలసిస్, ఒక్క డయాలసిస్ కూడా లేకుండా కిడ్నీ లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి ప్రోత్సహించి వెంటనే వాళ్ళ మదర్ డొనేట్ చేయడం వల్ల మనం ప్రీఎంప్టివ్ ట్రాన్స్ప్లాంట్ చేశాం. దీనివల్ల లాభాలు ఏంటంటే పేషెంట్ ఏ పేషెంట్ అయినా కూడా కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ ఎక్కువ రోజులు డయాలసిస్ ఉండడం వల్ల వాళ్ళకి డయాలసిస్ వల్ల వచ్చే సమస్యలు అంటే బీపీ ఎక్కువైపోవడం, రక్తం పడిపోవడం, రక్త కణాలు మందపడడం, రక్తనాళాలు మందపడడం లాంటివి అవుతుంటాయి. దీనివల్ల వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ ప్లస్ ఎన్ని ఎక్కువ రోజులు డయాలసిస్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ రిజెక్షన్ అంటే ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా అంత ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అందుకే ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్కి డయాలసిస్ లేకుండానే ముందే ట్రాన్స్ప్లాంట్కి కన్విన్స్ చేసి వాళ్ళ మదర్ని కూడా ఒప్పించి డొనేట్ చేయడం వల్ల ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. యశోద హాస్పిటల్స్ మలక్పేటలో మనం ఒక టెస్ట్కి వేరే దగ్గర పంపించడం కానీ అట్లాంటిది ఏమీ జరగదు. ఎందుకంటే మనకు అక్కడ ట్రాన్స్ప్లాంట్కి సంబంధించిన ల్యాబ్, ప్రీ ట్రాన్స్ప్లాంట్ వర్కప్ ఏదైతే మ్యాచింగ్ ల్యాబ్స్ కానీ లేదా ఈ రీజనల్ యాంజియో కానీ ఏవైతే అవసరమో పెద్ద టెస్ట్లు అవసరమో అవన్నీ కూడా ఇన్ హౌసే జరుగుతాయి. ప్లస్ అక్కడ వెరీ గుడ్ ట్రాన్స్ప్లాంట్ టీమ్ ఉంది. నెఫ్రాలజిస్ట్ కానీ, అనస్థీషియా వాళ్ళు కానీ, యూరాలజీ విభాగం కానీ ఈ అందరూ కలిపిన ట్రాన్స్ప్లాంట్ టీమ్ ఉంది. సో అందరూ ఇన్ హౌస్ ఉండడం వల్ల మాకు ఏ పనైనా కూడా వెంటనే జరుగుతుంది. ముందుగా వాళ్ళ మదర్కి టెస్ట్ అన్నీ చేసి వాళ్ళ మదర్ ఫిట్టా లేదా చూసుకొని ఫిట్ అయిన తర్వాత టీమ్ వర్క్ అంటే యూరాలజిస్ట్తో మాట్లాడడం కానీ, అనస్థీషియా వాళ్ళతో మాట్లాడడం కానీ జరిగి వెంటనే ట్రాన్స్ప్లాంట్ తీసుకుంటాం. ట్రాన్స్ప్లాంట్ విజయవంతమైంది. పేషెంట్కి వెంటనే యూరిన్ ఇంప్రూవ్ అయింది. 2వ రోజు నుండి క్రియాటిన్ నార్మల్ అయిపోయింది. అండ్ డోనర్ వచ్చేసి అంటే ఎవరైతే వాళ్ళ మదర్ డొనేట్ చేశారో డోనర్ వచ్చేసి ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అయిన 5వ రోజు డిశ్చార్జ్ చేశాను. అండ్ రిసిపియంట్ ఏదైతే పేషెంట్ ఉన్నాడో పేషెంట్ కూడా 8వ రోజు డిశ్చార్జ్ చేశాను. ట్రాన్స్ప్లాంట్ వచ్చేసి మనకు 31వ తారీఖు డిసెంబర్ 31వ తారీఖు జరిగింది. అండ్ పేషెంట్ని 8వ తారీఖు మనం డిశ్చార్జ్ చేశాం. ఉన్నన్ని రోజులు కూడా ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా యూరిన్ మంచిగా వచ్చి పెట్టిన కిడ్నీ యాక్సెప్ట్ చేసి అండ్ క్రియాటిన్ కూడా నార్మల్ అయిపోయింది. ఇప్పటికి కూడా పేషెంట్ రెగ్యులర్గా ఫాలోఅప్ వస్తున్నాడు. పేషెంట్ మంచిగా ఉంది. ఇప్పుడు చేసి దగ్గర 2 నెలలు అవుతుంది. పేషెంట్ తన పనితనం చేసుకుంటున్నాడు. అలాగే డోనర్ వాళ్ళ మదర్ కూడా తన పనితనం చేసుకోగలుగుతుంది. ఆ విధంగా ఒక కిడ్నీ ఇవ్వడం వల్ల వాళ్ళ మదర్కి వచ్చే నష్టమేమీ లేకుండా వాళ్ళ కొడుకుని కూడా కాపాడుకోగలుగుతుంది. ముందుగా వాళ్ళ మదర్కి ధన్యవాదాలు. అదేవిధంగా కన్విన్స్ అయ్యి ప్రీఎంప్టివ్ ట్రాన్స్ప్లాంట్ అంటే డయాలసిస్కి వెళ్ళకముందే చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏందో వాళ్ళు తెలుసుకొని యాక్సెప్ట్ చేసి చాలామంది రిజెక్ట్ చేస్తుంటారు. అంటే మాకు ఇంకా డయాలసిస్ స్టార్ట్ అవ్వలేదు, ఎందుకు ట్రాన్స్ప్లాంట్, డయాలసిస్ స్టార్ట్ అయిన తర్వాత చూసుకుందాం కానీ చాలామంది వదిలేస్తుంటారు అన్నమాట. కానీ ఎన్ని రోజులు డయాలసిస్ ఉంటే అంత రిజెక్షన్ రేట్ కానీ ఆ రక్తనాళాలు మందపడడం వల్ల ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కూడా కష్టంగా మారే ప్రమాదం ఉంది. సో అన్నింటిలో బెస్ట్ వచ్చేసి ప్రీఎంప్టివ్ ట్రాన్స్ప్లాంట్ అంటే ముందస్తు ట్రాన్స్ప్లాంట్. డయాలసిస్కి ఏం లేకుండా చేయించుకోవడం అన్నింటిలో ఉత్తమమైన ట్రాన్స్ప్లాంట్. దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం కానీ మిమ్మల్ని ఇన్వైట్ చేయడం కానీ జరిగింది. థ్యాంక్ యూ.